హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఫ్రెడరిక్ ఏంగెల్స్ 204వ జయంతి స్మరణ. సేకర్త మహమ్మద్ గౌస్. ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఆయన 1820 నవంబర్ 28న జర్మనీలోని బార్మెన్లో జన్మించి 1895 ఆగస్ట్ 5న లండన్లో మరణించారు. అలాంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన జీవిత విశేషాలని మహమ్మద్ గౌస్ సేకర్తగా ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఫ్రెడరిక్ ఏంగెల్స్ 204వ జయంతి స్మరణ. జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్వవేత్త కార్ల్ మార్క్స్తో పాటు సహ మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పితామహుడిగా ప్రసిద్ధులైన ఫ్రెడరిక్ ఏంగిల్స్ గారి 204వ జయంతి స్మరణ. ఫ్రెడరిక్ ఏంగిల్స్ 1845లో తన వ్యక్తిగత పరిశీలనలు, పరిశోధన ఆధారంగా ఇంగ్లండులోని కార్మిక వర్గాల యొక్క స్థితిగతులపై పుస్తకాన్ని ప్రచురించారు. 1848లో కార్ల్ మార్క్స్తో పాటు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రచించాడు. ఆ తరువాత దాస్ క్యాపిటల్ రచించడానికి, పరిశోధించటానికి మార్క్స్కు తన ఆర్థిక సహాయాన్ని అందించాడు ఏంగెల్స్. మార్క్స్ మరణం తర్వాత ఏంగెల్స్ దాస్ క్యాపిటల్ యొక్క 2వ మరియు 3వ సంపుటాలను సవరించారు. ఫ్రెడరిక్ ఏంగెల్స్ మార్క్సిజం సహ వ్యవస్థాపకుడు. ఫ్రెడరిక్ ఏంగెల్స్ తరచుగా ప్రపంచంలోని మొట్టమొదటి మార్క్సిస్ట్ అని పిలుస్తారు. సత్యానికి దూరంగా ఏదీ ఉండదు. ఏంగెల్స్ మార్క్స్ యొక్క సహచరుడు. మార్క్సిస్ట్ ప్రపంచ దృక్పథం యొక్క పరిణామానికి సమాన స్థాయిలో దోహదపడింది. ఏది ఏమైనప్పటికీ తన లక్షణమైన స్వయం ప్రవర్తించే నమ్రతతో ఏంగెల్స్ ఈ స్థితిని గర్వంగా అంగీకరించి ఉండవచ్చు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో యొక్క ప్రతి కొత్త ఎడిషన్కు మార్క్స్ మరియు ఏంగిల్స్ సంయుక్తంగా అనేక భాషల్లో తరచూ రీపబ్లికేషన్పై ముందు మాటలు రాశారు. మార్క్స్ మరణించిన వెంటనే ప్రచురింపబడిన 1883 జర్మన్ ఎడిషన్కు ఏంగిల్స్ ఈ క్రింది కదిలే ముందు మాట రాశాడు. ఆ కదిలించే మాట ఏంటంటే, ప్రస్తుత సంచికకు ముందు మాట, అయ్యో నేను ఒంటరిగా సంతకం చెయ్యాలి. మార్క్స్ యూరప్ మరియు అమెరికా యొక్క మొత్తం కార్మిక వర్గం ఎవరికైనా ఎక్కువ రుణపడి ఉన్న వ్యక్తి. హైగేట్ శ్మశాన వాటికలో విశ్రాంతి తీసుకున్నాడు మరియు అతని సమాధిపై ఇప్పటికే మొదటి గడ్డి పెరుగుతుంది. అతని మరణం మార్చి 14, 1883. ఆయన మరణం నుండి మేనిఫెస్టోను సవరించటం లేదా అనుబంధించటం గురించి ఇంకా తక్కువ ఆలోచనలు ఉండవచ్చు. కానీ ఈ క్రింది వాటిని స్పష్టంగా చెప్పటం మరింత అవసరమని నేను భావిస్తున్నాను అంటాడు ఫ్రెడరిక్ ఏంగిల్స్. మేనిఫెస్టోలో నడుస్తున్న ప్రాథమిక ఆలోచన ఆర్థిక ఉత్పత్తి మరియు ప్రతి చారిత్రక యుగం యొక్క సమాజ నిర్మాణం తప్పనిసరిగా ఆ యుగం యొక్క రాజకీయ మరియు మేధో చరిత్రకు పునాదిని ఏర్పరుస్తుంది. తత్ఫలితంగా భూమి యొక్క ఆదిమ మత యాజమాన్యం రద్దు చేయబడినప్పటి నుండి చరిత్ర అంతా
వర్గ పోరాటాల చరిత్రగా ఉంది. సామాజిక పరిణామం యొక్క వివిధ దశలలో దోపిడీ మరియు దోపిడీకి మధ్య, ఆధిపత్య మరియు ఆధిపత్య వర్గాల మధ్య పోరాటాలు. అయితే ఈ పోరాటం ఇప్పుడు దోపిడీకి గురైన మరియు పీడిత వర్గం, అదే శ్రామిక వర్గం, తమను దోపిడీ చేసే మరియు అణచివేసే తరగతి నుండి, ఆ తరగతి బూర్జువా వారి నుండి విముక్తి పొందలేని దశకు చేరుకుంది. దోపిడీ, అణచివేత వర్గ పోరాటాల నుండి ఈ ప్రాథమిక ఆలోచన పూర్తిగా మరియు ప్రత్యేకంగా మార్క్స్కే చెందింది. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, కానీ ఖచ్చితంగా ఇప్పుడు అది కూడా మేనిఫెస్టో ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ మార్క్సిస్ట్ ప్రపంచ దృక్పథం యొక్క పరిణామంలో మరియు దాని సైద్ధాంతిక పునాదులను ఆవిష్కరించడంలో ఏంగెల్స్కు ప్రత్యేక స్థానం కల్పించడంలో ఏంగెల్స్ను సమాన సహకారిగా మార్క్స్ స్వయంగా అంగీకరించాడు. ఆగస్టు 1844లో మార్క్స్ని కలవడానికి ఏంగెల్స్ ప్యారిస్ని సందర్శించాడు. ఇద్దరూ ఇంతకు ముందు 1842లో కొలోన్లో కలుసుకున్నారు. అయితే ఇది వారి భవిష్యత్ సహకార ఆలోచన ప్రక్రియపై పెద్దగా ఎలాంటి పరిణామాలు కలిగించలేదు. ఆగస్ట్ 1844లో జరిగిన 10 రోజుల మార్పిడిలో ఏంగెల్స్ పట్ల మార్క్స్ అభిమానం విపరీతంగా పెరిగింది. అతను ఏంగెల్స్ యొక్క ధైర్యాన్ని, అంకిత భావాన్ని, ఏకదృష్టిని మెచ్చుకున్నాడు మరియు ఆనాటి అన్ని సైద్ధాంతిక ప్రశ్నలపై ఇద్దరూ ఏకీభవించారని పేర్కొన్నారు. తత్వశాస్త్రం మరియు రాజకీయ ఆర్థిక వ్యవస్థపై ఆదర్శవాదం ప్రభావంతో పోరాడుతూ వారు 1844లో వారి ఉమ్మడి రచనలలో మొదటిదైన ది హోలీ ఫ్యామిలీ ఆర్ క్రిటిక్ ఆఫ్ క్రిటికల్ క్రిటిసిజంలో సహకరించారు. ఇందులో మార్క్స్ మరియు ఏంగెల్స్ కలిసి సూపర్ న్యాచురల్ శక్తులు లేదా మానవ స్పృహ లేదా హీరోలు చరిత్ర సృష్టించలేరని నిరూపించారు. శ్రామిక ప్రజలు మాత్రమే తమ శ్రమ మరియు రాజకీయ పోరాటాల ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారు. శ్రామిక వర్గం తన సొంత జీవన పరిస్థితులను, అంటే సమకాలీన సమాజాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని రద్దు చేయకుండా తనను తాను విడిపించుకోలేదు అని ఇది చూపించింది. శ్రామిక వర్గం యొక్క చారిత్రక విముక్తి మిషన్ ఒక వర్గంగా వివరించబడింది. ఇది అన్ని తదుపరి పనులకు పునాదులు వేసింది. ఏది ఏమైనప్పటికీ తాత్విక స్థాయిలో ఆధిపత్య భావవాదాన్ని ఎదుర్కోవాలి మరియు భౌతికవాద పునాదులను స్థాపించాలి. ఇది మార్క్స్ మరియు ఏంగెల్స్ కలిసి 1845-1846 సంవత్సరాలలో జర్మన్ ఐడియాలజీలో పనిచేశారు. మొట్టమొదటిసారిగా సమగ్రమైన మరియు క్రమబద్ధమైన పద్ధతిలో వారు మాండలిక మరియు చారిత్రక భౌతికవాదం యొక్క ప్రాథమికాలను, కార్మిక వర్గం యొక్క ప్రపంచ దృక్పథాన్ని రూపొందించారు. కామ్రేడ్స్ ఇన్ ఆర్మ్స్ మార్క్సిస్ట్ ప్రపంచ దృక్పథాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయడంలో మార్క్స్ మరియు ఏంగెల్స్ మధ్య మేధోపరమైన సహకారం మరియు చారిత్రక భౌతికవాద ఆలోచనల పరిణామానికి ఏంగెల్స్ స్వతంత్ర సహకారంతో పాటు వారి జీవితాల యొక్క ముఖ్య లక్షణం వారి మధ్య స్థిరమైన స్నేహం మరియు అసాధారణ భాగస్వామ్యం
దురదృష్టవశాత్తు వారి సహకారానికి సంబంధించిన చాలా సూక్ష్మమైన మానవ అంశాలు సాధారణ కరెన్సీలో లేవు. వారి జీవితాలలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు వారు తమ జీవితాంతం కొనసాగించిన వారి స్నేహం ద్వారా ఒకరికొకరు నిబద్ధతతో అధిగమించారు. వ్యక్తిగతంగా చాలా నష్టపోయిన సమయంలో మార్క్స్ ఏంగెల్స్కు ఇలా రాశాడు: ఇటీవల నేను అనుభవించిన భయానక హింసలన్నింటిలో మీ గురించి మరియు మీ స్నేహం గురించిన ఆలోచన నన్ను ఎల్లప్పుడూ నిలబెట్టింది. ఇంకా ఏదో ఒక వివేకం ఉందనే ఆశ ఉంది. మనం ప్రపంచంలో కలిసి చేయాలి. అలా మార్క్స్ ఏళ్ల తరబడి కడు పేదరికంలో ఉన్న సంగతి తెలిసిందే. అతను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఎప్పుడూ తగినంత సంపాదించలేదు. కార్ల్ మార్క్స్ ఈ సమయంలో మార్క్స్కు కొంత డబ్బు పంపగలిగేంత సంపాదించడానికి ఏంగెల్స్ మాంచెస్టర్ కాటన్ కంపెనీలో గుమస్తాగా ఒక పోస్టును అంగీకరించాడు. మార్క్స్ దాస్ క్యాపిటల్ పూర్తి చేయడానికి ఏంగెల్స్ తన స్వంత సాహిత్య ఆకాంక్షలను త్యాగం చేశాడు. కొన్ని సమయాల్లో ఏంగెల్స్ మార్క్స్కు విజయవంతంగా సహాయం చేయలేనప్పుడు మార్క్స్కు చెల్లించిన న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్ కోసం మార్క్స్ పేరుతో వ్యాసాలు రాయడం ద్వారా దీనికి అనుబంధంగా ఉన్నాడు. 1860 నాటికి ఏంగెల్స్ సంవత్సరానికి 1000 పౌండ్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఆ సమయంలో ఇది చాలా ఎక్కువ. 1864లో అతను తన తండ్రి వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు మరియు మార్క్స్ తన ఆస్తిని కాపాడుకోవడానికి మరియు అతని గ్యాస్ బిల్లులను చెల్లించడానికి ఆర్థికంగా సహాయం చేయగలిగాడు. ఫ్రెడరిక్ ఏంగెల్స్ 1870లో పదవీ విరమణ చేసిన తరువాత క్యాపిటల్ వాల్యూమ్ యొక్క మాన్యుస్క్రిప్ట్ను పూర్తి చేయడానికి మార్క్స్కు ఏంగెల్స్ 350 పౌండ్లు వార్షిక భత్యం ఇచ్చాడు. దీన్ని ముద్రణకు సమర్పించిన తరువాత మార్క్స్ ఏంగెల్స్కు ఇలా రాశాడు: కాబట్టి ఈ సంపుటి సిద్ధంగా ఉంది. ఇది పూర్తి కావడానికి కారణం మీరు మరియు మీరు మాత్రమే. నా తరపున మీ త్యాగం లేకుండా నేను 3 సంపుటాలుగా చేసిన ఈ అపారమైన కృషిని ఎప్పటికీ పొందలేను. నేను నిన్ను కృతజ్ఞతతో ఆలింగనం చేసుకున్నాను. ఏంగెల్స్ ఒక అర్హత కలిగిన సైనిక సిద్ధాంతకర్త. సైనిక కార్యకలాపాలు మరియు సైనిక చారిత్రక శాస్త్రంపై అతని విశ్లేషణ మరియు మాండలిక భౌతికవాద పద్ధతి యొక్క అతని అన్వయం క్రిమియన్ యుద్ధ సమయంలో న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్లో అతని వ్యాసాలలో ప్రదర్శించబడింది. ఈ కథనాలపై మార్క్స్ సూచనను ఏంగెల్స్కు ఇలా రాశాడు: మీ సైనిక కథనాలు గొప్పగా సృష్టించబడ్డాయి. ఇవి జనరల్ స్కాట్ రాసినవి అని న్యూయార్కులో ఒక పుకారు షికారు చేస్తున్నది. రాజకీయ కార్యాచరణ గురించి అటువంటి సైద్ధాంతిక పునాదులను అభివృద్ధి చేస్తున్నప్పుడు అంతర్జాతీయ శ్రామిక వర్గ ఉద్యమం యొక్క ఈ ఇద్దరు దిగ్గజాలు కేవలం విద్యా సంబంధ సిద్ధాంతకర్తలు మాత్రమే కాకుండా చురుకుగా పాల్గొనేవారు. కొన్నిసార్లు వారి కాలంలోని శ్రామిక వర్గ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తారు మరియు మార్గనిర్దేశం చేస్తారు. కమ్యూనిస్ట్ లీగ్ మార్క్స్ మరియు ఏంగెల్స్ యొక్క ఒత్తిడితో పేరు మార్చబడింది. ముందుగా పేరు పెట్టబడిన లీగ్ ఆఫ్ ది జస్ట్ మార్క్స్ మరియు ఏంగెల్స్లను తమ పార్టీ యొక్క కార్యక్రమం రాయడానికి నియమించింది. ఏంగెల్స్ ప్రారంభ ముసాయిదాను సిద్ధం చేశాడని నమ్ముతారు.
ఆ తరువాత ఇద్దరూ మళ్ళీ రూపొందించారు. చారిత్రక పత్రంగా విప్లవాత్మకమైన పిలుపునిచ్చిన ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీ గొలుసులు తప్ప మీరు కోల్పోయేది ఏమీ లేదు అనేది మార్క్సిజం యొక్క ఈ వ్యవస్థాపక దిగ్గజాలు కార్మిక వర్గాన్ని విజయపదంలో నడిపించగల ఒక విప్లవాత్మక సంస్థను నిర్మించడానికి తమ జీవితాన్ని అంకితం చేశారు. 1864లో వారు మొదటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించారు. వివిధ వామపక్ష కార్మికుల సమూహాలను ఒక ఉమ్మడి సంస్థలోకి తీసుకురావడానికి ఇది మొదటి ప్రయత్నం మరియు అంతర్జాతీయ కార్మిక వర్గ ఉద్యమానికి ఒక ముఖ్యమైన ముందడుగు. అయితే 1871లో ప్యారిస్ కమ్యూన్ ఓటమితో మొదటి ఇంటర్నేషనల్ను రద్దు చేయాల్సి వచ్చింది. రెండవ ఇంటర్నేషనల్ స్థాపనకు సమయం వచ్చినప్పుడు ఏంగెల్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా కేవలం ట్రేడ్ యూనియన్లను మరియు వర్కర్స్ అసోసియేషన్లను మాత్రమే ఉండేలా మార్చాలని వాదించారు. ప్రతి దేశంలోని కార్మిక వర్గం తమ రాజకీయ పార్టీని అంటే కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించాలి. రెండవ ఇంటర్నేషనల్ అనేది కార్మిక వర్గ రాజకీయ పార్టీల అంతర్జాతీయం. కార్మిక వర్గ ఉద్యమాలలో రివిజనిజం ప్రభావం ఎదుర్కోవడంలో మరియు వర్గ ఉద్యమ స్వాతంత్ర పోరాటంలో అపారమైన ప్రాముఖ్యత కలిగిన ఉమ్మడి సైద్ధాంతిక రచనలతో పాటు మార్క్స్ మరియు ఏంగెల్స్ చాలా ప్రభావవంతమైన ఆచరణాత్మక పాత్రను పోషించారు. రాజకీయ కార్యకలాపాలను కెరీర్వాదం మరియు కుట్రగా మార్చే వివిధ చిన్న బూర్జువా సంస్థల అంతర్గత కుమ్ములాటలకు ఇద్దరూ అనూహ్యంగా శత్రుత్వం వహించారు. మొదటి ఇంటర్నేషనల్లో సంయుక్తంగా మరియు ఏంగెల్స్ స్వతంత్రంగా సెకండ్ ఇంటర్నేషనల్ ఏర్పాట్లో వారి పనిలో ఎక్కువ భాగం చర్చించారు. శాస్త్రీయ మరియు విప్లవాత్మక అంశంగా మార్క్సిజం యొక్క ఇర్రెసిస్టిబుల్ ఆకర్షణ, ఇది విప్లవాత్మకమైనది అనే గుణాన్ని ఖచ్చితంగా మరియు అత్యున్నతంగా శాస్త్రీయంగా ఉండే గుణాన్ని మిళితం చేసే ఏకైక తత్వశాస్త్రం అని లెనిన్ ఒకసారి చెప్పాడు. ఈ కలయిక యాదృచ్ఛికమైనది కాదు లేదా దాని వ్యవస్థాపకులు మార్క్స్ మరియు ఏంగెల్స్ వారి జీవితంలో ఒక శాస్త్రవేత్త మరియు విప్లవకారుడి లక్షణాలు మిళితం చేయటం వల్ల కాదు. మార్క్సిజం ఈ రెండు అంశాలు అంతర్గతంగా మరియు విడదీయరాని విధంగా మిళితం చేస్తుంది. ఇది మార్క్సిజం యొక్క సృజనాత్మక శాస్త్రం. మార్క్స్ మరణం తరువాత అంతర్జాతీయ కార్మిక వర్గం మరియు ప్రపంచం మార్క్సిస్ట్ దృక్పథం యొక్క గొప్ప రచనలు మరియు సైద్ధాంతిక పునాదుల గురించి ప్రధానంగా ఏంగెల్స్ ద్వారా తెలుసుకున్నారు. మార్క్స్ వదిలిపెట్టిన నోట్ల యొక్క విస్తారమైన వాల్యూములను ఏంగెల్స్ అమర్చారు మరియు సవరించారు. ఏంగెల్స్ ఈ గమనికలను సవరించి క్యాపిటల్ వాల్యూమ్ 2 మరియు 3 వాటిని తయారు చేశారు. ఏంగెల్స్ చేయడం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మరియు వారి రచనల యొక్క ఇతర కొత్త ఎడిషన్లకు సమకాలీన ఫలితాల ఆధారంగా అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాటాలను సుసంపన్నం చేయటం మరియు దాని ముందుకు సాగేలా
అటువంటి వాటి ముందు మాటలు రాయటం కొనసాగించారు. లెనిన్ చెప్పినట్లుగా ఏంగిల్స్ శ్రామిక వర్గానికి తనను తాను తెలుసుకోవడం మరియు తనను తాను స్పృహలో ఉంచుకోవటం బోధించాడు. మరియు అతను కళల కోసం విజ్ఞాన శాస్త్రాన్ని ప్రత్యామ్నాయం చేశాడు. అతన్ని శ్రామికుల గొప్ప పోరాట యోధుడు మరియు ఉపాధ్యాయుడు అని అభివర్ణించాడు. సీతారాం ఏచూరి గారు జూలై 2020లో ఆయన రాసిన ఇంగ్లీష్ వ్యాసం నుండి అధిక భాగం స్వీకరించి దానికి తెలుగు అనువాదం చేసిన వారికి కృతజ్ఞతలతో మీ కానమోకు కథావచనం శ్రోతలకు ఫ్రెడరిక్ ఏంగెల్స్ 204వ జయంతి స్మరణ ఈ అంశాన్ని సేకరించిన మహమ్మద్ గౌస్కు కృతజ్ఞతలతో ఈ అంశం మొత్తాన్ని ఫ్రెడరిక్ ఏంగెల్స్ 204వ జయంతి 2024 నవంబర్ 28ని అనుసరించి మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.